హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బూడిద గుమ్మడికాయతో వడియాలు ఎలా పట్టుకోవాలో చూద్దాం. బూడిద గుమ్మడికాయని ఇలా ముక్కలుగా కోసి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇలా వాటర్ వస్తాయి. ఈ ముక్కలన్నీ కూడా ఒక క్లాత్లో వేసి మూటలాగా కట్టి ఏదైనా బరువు పెడదామండి. ఇలా ఒక క్లాత్లోకి వేసుకున్న తర్వాత క్లాత్ని గట్టిగా మూటలాగా కట్టి ఏదైనా బరువు పెట్టాలి. నేనైతే ఇక్కడ శనగలు పెడుతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా బరువు పెట్టి అలా ఒక గంట ఉంచినట్లయితే మొత్తం వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఒక గంట తర్వాత మనం చూసారు కదా, మొత్తం వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ముక్కలు చూద్దాము. చూసారు కదండి, పొడిగా అయిపోయాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక గంట 2 గంటల పాటు ఎండలో ఆరబెట్టుకోండి. ఇలా ఎండబెట్టుకోవడం వల్ల వడియాలు పట్టిన తర్వాత తెల్లగా ఉంటాయి, తొందరగా ఎండిపోతాయి, మరియు గుల్లగా కూడా ఉంటాయి వేపినప్పుడు. ఇలా ఎండబెట్టిన ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఈ ముక్కలు చూడండి ఎంత బాగా ఆరిపోయాయో. ఇప్పుడు ఈ ముక్కల్లో మనం అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మినప్పిండి కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలండి. చూసారు కదా, ఈ క్వాంటిటీలో ఇలా ఉండేలాగా రుబ్బుకుంటే మనకి వడియాలు గుల్లగా వస్తాయి. మినప్పిండి చూసి వేసుకోండి, బాగా ఎక్కువ వేసినా కూడా గట్టిగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా కలిస్తే సరిపోతుంది. దీనికి సరిపడిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉండ చేసేటప్పుడు కూడా గట్టిగా నొక్కకూడదండి, జస్ట్ పైన ఉండ అవుతుందా లేదా అన్నట్టుగా చేయాలి. ఇలాగా ఒక క్లాత్ని తడిపి ఆ క్లాత్ని పరిచి దాని మీద ఇలాగా వడియాలు పట్టుకోవాలి. ఆల్రెడీ మనకి ముక్కలు చాలా ఆరిపోయి ఉన్నాయి కదా, తొందరగానే ఎండిపోతాయి.
ఇవి ఫ్రై చేసి కూడా చూద్దాం, అసలు ఎంత గుల్లగా వస్తున్నాయి అనేది తెలుస్తుంది కదా. ఇక్కడ నేను ఆయిల్ పెట్టి వేయిస్తున్నాను చూడండి. నేను చిన్న చిన్న మంట మీద పెట్టాను కదా, స్లోగానే వేగుతాయి. చాలా గుల్లగా వస్తున్నాయి కదండి, చూస్తున్నారు కదా. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముక్కలు ముందుగానే ఎండలో వేసుకున్నట్లయితే చాలా గుల్లగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.